హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ రామ్ రామ్. ఈ వీడియోలో అయితే మా ఊర్లో జరిగే సత్తి పూజ అనే ట్రెడిషన్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఈ పూజ ఎలా జరుపుకుంటారో చూసేద్దాం. పూజ అయితే ఫ్రైడే రోజు జరుపుకుంటారు. పూజ మార్నింగ్ రోజు ఇలా ఫ్లవర్స్ అల్లి మాలలు చేసి డెకరేట్ చేస్తారు. తర్వాత ఇలా ఫ్లాగ్స్ అయితే కట్టేస్తారు. పూజ స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి అయితే ఇలా ఫ్లాగ్స్ ని కడతారు. అమ్మవారికి పూజ చేసే ప్లేస్ లో అయితే ఇలా ఆవు పేడతో కల్లాపి చల్లి ఇలా పిండితో ముగ్గు వేస్తారు. దీన్ని మా లాంగ్వేజ్ లో చోకో పూరేరు అని అంటారు. ఇవన్నీ ఎలాంటి జర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ రాకూడదు అనే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. అయినా మన పెద్దవాళ్ళు పాటించే సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక సైన్స్ అయితే ఉంటుంది. ముగ్గు వేయడం అయ్యాక ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తారు. చూసారు కదా, చూడ్డానికి అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో. పూజ చేసే రోజు మాత్రమే సత్తి ఆడిని ఇలా పెట్టెలో నుండి బయటికి తీస్తారు. మిగతా రోజులంతా సత్తి ఆడిని అయితే ఇలా పెట్టెలో పెట్టి పూజ చేసే రోజు అయితే బయటికి తీస్తారు. ఇలా పెట్టెలో నుండి బయటికి తీసి సత్తి ఆడిని క్లీనింగ్ కి తీసుకెళ్తారు. క్లీనింగ్ కి తీసుకెళ్లే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. అమ్మవారిని క్లీనింగ్ చేయడం అయ్యాక ఇలా చిన్నగా పూజ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక యాడిని వెల్కమ్ చేయడానికి ఇలా పూజ చేసి దీపం వెలిగించి కన్నే అమ్మాయి అంటే పెళ్లి కాని అమ్మాయి తల మీద పెట్టి ఇంటికి తీసుకెళ్తారు. ఇలా సాంగ్స్ పాడుతూ తాళి భజన చేస్తూ తీసుకెళ్తారు. అమ్మవారిని పట్టుకున్న వాళ్ళ కాళ్ళ మీద ఇలా నీళ్ళు చల్లి దండం పెట్టుకుంటారు. ఈ పూజని ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో జరుపుకుంటారు. సో ఆ రోజు అందరూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు. అబ్బాయిలు భుజం మీద వేసుకున్నారు కదా, దాన్ని అయితే మా దాంట్లో వీరేనా అంటారు. ఇది మొత్తం హ్యాండ్ మేడే, చూడడానికి చాలా బాగుంటుంది. డీటెయిల్గా వీటి గురించి అయితే నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూజ చేసే రోజు అందరూ మా ట్రెడిషన్ని ఫాలో అవుతారు. ఈ డ్రెస్ అయితే వేసుకుంటారు. దాన్ని పేట్య కాళీ అని అంటారు. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నారో. ఇలా దీపం వెలిగించి తల మీద పెట్టి ఇంటికి తీసుకెళ్తారు. ఫైనల్గా అమ్మవారు అయితే మన ఇంటికి వచ్చేసింది. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఇందాక డెకరేట్ చేసిన ప్లేస్లో అమ్మవారిని అయితే కూర్చోబెడతారు. అమ్మవారికి ప్రసాదంగా స్వీట్ అన్నం అయితే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ పూజ చేసే వాళ్ళు పూజ చేసే వారికి ఫాస్టింగ్ ఉంటారు. ఇలా ఈ స్వీట్ అన్నంని అంటే బెల్లంతో ప్రిపేర్ చేస్తారు. దీన్ని మా దాంట్లో లాప్సీ అని అంటారు. అమ్మవారికి ప్రసాదంలా పెట్టేస్తారు. పూజ ప్రాసెస్ అంతా అయ్యాక ఇలా అమ్మవారికి సాంబ్రాణి పొగ వేసి పూజనైతే ఎండ్ చేస్తారు. పూజ అంతా అయ్యాక అమ్మవారిని మొక్కుకొని ఈ స్వీట్ అన్నంని ప్రసాదంగా తీసుకుంటారు. చూసారు కదా, ఇలా అయితే మా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.